నా ముఖాన కాపీ కొట్టాడు చూడు. ఇప్పటికి 100 సార్లు చూడమన్నావు, చూశాను, ఆనందించాను. ఇంకొకసారి ఆ కూత కూసావంటే మరిగించిన మంచి నూనె మొహాన్ని బొసేస్తాను. వాడిని ఇంటికి రాని, అసలు సిసలైన క్రమశిక్షణలో రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా, అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టమన్నాడు బాబాయ్. ఏదో నోరు దారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అది కాదు బాబాయ్. రేయ్, దేవత లాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో, సాక్షాత్తు దేవుళ్ళ లాంటి పినతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పూటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే.